తెలంగాణ రాష్ట్రాన్ని అనేక మంది విద్యార్థులు, మహిళలు, యువకులు అన్ని వర్గాల వారు చేసినటువంటి ఉద్యమంలో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఏ ఆత్మగౌరవం కోసమైతే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నామో ఆ ఆత్మగౌరవం ఇవాళ దెబ్బతినే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణ 3.5 కోట్ల జనాభాలో 50% మంది ఉన్నటువంటి మహిళల్ని కేసీఆర్ గారి ప్రభుత్వం కించపరిచే విధంగా ఉందని చెప్పేసి భావించాల్సి వస్తుంది. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంగా నిలబడేటువంటి మహిళల్ని మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవడం, అధికారులుగా ఉన్నటువంటి మహిళల్ని వల్ల కించపరుస్తున్నటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే కేసీఆర్కి కానీ కేసీఆర్ గారి ప్రభుత్వానికి కానీ మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏందో ఇవాళ స్పష్టమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. మామూలు మహిళల మీద రోజు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. కానీ ఆచరణ చూసినట్టయితే, రిజల్ట్ చూసినట్టయితే ఏమి కూడా ఇవాళ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పెద్దలు అన్నట్టుగా ఒక మేజిస్ట్రేటల్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటల్గా ఉన్నటువంటి కలెక్టర్ స్థానంలో ఉన్నటువంటి ఒక మహిళకి ఇవాళ గౌరవం లేదంటే మామూలు మహిళలకి ఇవాళ ఎలాంటి గౌరవం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉందో ఇవాళ స్పష్టమవుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ మహిళా లోకానికి అధికారులందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎవరైతే ఈ ఇన్సిడెంట్ చేసినారో, ఈ ఇన్సిడెంట్లో భాగమైనారో బేషరతుగా వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ మహిళగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని సందర్భంగానే ఉమెన్ కమిషన్ కలవబోతూ ఉన్నాం. ఇవాళ ఒకవేళ ఇక్కడ ఈ రాష్ట్ర ఉమెన్ కమిషన్ స్పందించకపోతే కూడా నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.